ఫైనల్లీ మా వీరు బంగారంకైతే గుండు చేపిస్తున్నాం. 2½ ఇయర్స్ నుంచి వెయిట్ చేసిన వీరుకి గుండు చేపియడానికి ఇండియాలో. బట్ కుదరలేదు. ఇంకా యూఎస్‌లో చేపిస్తున్నాం. వీరుకి గుండు చేపిచ్చే ముందు ఇట్లా క్యూట్ ట్రెడిషనల్ డ్రెసెస్ వీరుకేసినాం గర్ల్ లాగా. మళ్ళా ఎప్పుడు అట్లా పెంచుకోడు కదా అనేసి ఊరికే ట్రై చేసినాం. 2 ఇయర్స్‌లో 2 టైమ్స్ ఇండియాకి పోయినాం. బట్ 2 టైమ్స్ మాకు చేపియనీకి కుదరలేదు. ఒకసారేమో ఈ మంత్‌లో చేపియొద్దు, ఆ మంత్‌లో చేపియొద్దు అని అయ్యగారు చెప్పడం వల్ల ఇంకొకసారేమో మా వాళ్ళకి చుట్టొచ్చుండే. మా అన్నయ్య మీద, వీరు వాళ్ళ మామ మీద కూర్చోబెట్టి గుండు చేపియాలని చాలా ఉండే. బట్ కుదరలేదు. మాకు ఇంటి దేవుడైతే కట్టమల్లన్న. సో, ఇండియాలో కట్టమల్లన్న గుడి ఉండదు కాబట్టి అయ్యగారిని అడిగితే కట్టమల్లన్న ఫోటో పెట్టి పూజ చేసి గుండు చేపియొచ్చు అని చెప్పుండే. మా అత్తమ్మోళ్ళు రీసెంట్‌గా యూఎస్‌కొచ్చిండ్రు. వాళ్ళతోటి నేను వీరు గుండు చేపిచ్చి హెయిర్ దేవుడికి పంపిద్దాము అని ప్లాన్ చేసుకున్నాం. ఈ ఇయర్‌లో మిస్ అయితే మళ్ళీ 5థ్ ఇయర్‌లో ఏపియాలంట. ఇంగ అప్పటి వరకు వెయిట్ చేస్తే వీరికి ఫుల్ హెయిర్ పెరుగుతది. ఆల్రెడీ ఇప్పుడే చాలా హెయిర్ పెరిగుండే. యూఎస్‌లో వీళ్ళకి గుండు చేపియాలనుకుంటే తిరుపతి దేవుడైతే పిట్స్‌బర్గ్‌కి తీసుకెళ్తారు. బట్ మాకు ఆ ఆప్షన్ లేదు కాబట్టి అయ్యగారిని అడిగితే దేవుడి ఫోటో తీసుకురండి, మీ కులదైవం ఫోటో తీసుకురండి, ఇంకా కొన్ని సామాన్లు చెప్పిండ్రు. అవి తీసుకెళ్తే పూజ చేసిన తర్వాత 5 కత్తెర్లు గుడి బయటనే కట్ చేసి ఉండే ఒక రూమ్‌లో. సో, ఇండియాలో అయితే గుండు చేపిచ్చేటప్పుడు అసలు పూజ కూడా చేయరు. నాకైతే ఇక్కడ వీరికి గుండు చేపించినప్పుడు మంచిగా పూజ చేసిండ్రు. ఇండియాలో చేపియలేదు అనైతే ఎక్కడ ఫీల్ అవ్వలేదు. టెంపుల్ బయటైతే వీరికి 5 కత్తెలు కట్ చేసుండే. వీరికి హెయిర్ కట్ చేస్తుంటే నాన్న నాకెందుకు హెయిర్ కట్ చేస్తున్నారు అని అడిగిండు. వీరికి హెయిర్ కట్ చేసేటప్పుడు నేను ఎమోషనల్ అయినా. అసలు వీరు ఇంత లాంగ్ హెయిర్ మళ్ళీ లైఫ్‌లో ఎప్పుడైనా పెంచుకుంటాడో లేదో కూడా తెలీదు. బట్ వాడు లాంగ్ హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఎట్ ద సేమ్ టైమ్ పాపం వాడికి లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంకా సమ్మర్‌లో వాడిని అసలు హెయిర్ కూడా టచ్ చేయనీయట్లేదు. ఇక్కడ 5 కత్తెర్లు కట్ చేసిన తర్వాత మేమైతే సెలూన్‌కెళ్ళినాం. వీరుకి గుండు చేయడం అయితే స్టార్ట్ చేసిండ్రు ట్రిమ్మర్ తోటి. బట్ వీరు ఇంత కూడా ఏడవలేదు. ట్రిమ్మింగ్ చేసేటప్పుడు ఆమె చూసి షాక్ అయింది. వీడి ఏజ్‌లో ఉన్నవాళ్ళు చాలా మంది వచ్చిర్రు. కానీ వీడంతా కామ్‌గా ఎవ్వరూ లేరు. ఫుల్ ఏడుస్తూ ఉండే. వాళ్ళ మమ్మీ, నాన్న అటు ఇటు పట్టుకుంటే మేము చేసినాము. అసలు వీరు ఎట్లా కూర్చుంటుందో ఏందో నేను ఇంకా షాకింగ్‌గా ఉంది అని చెప్తుండే ఆమె. వీరికి ముందు నుంచి నేను కూడా ఏం ప్రిపరేషన్ అయితే ఏం చెప్పలే. వీరు నీకు గుండు చేపిస్తారని చెప్పినా గానీ ఇట్లా చేశారు, అట్లా చేశారు అని ఏం చెప్పలేదు. సో, ఒకవేళ మీకు ఇండియాకి వెళ్ళే ఆప్షన్ లేకపోతే ఇక్కడ చేపియడానికి, యూఎస్‌లో చేపియడానికి అస్సలు ఆలోచించకండి. దట్స్ ఓకే. ఎక్కడ చేపిచ్చినా ఓకే. ఈ మంత్‌లోనే చేపియాలి, ఆ మంత్‌లోనే చేపియాలి అని అయ్యగార్లు చెప్తారు. బట్ వాళ్ళకి తెలీదు కదా మనకి ఇక్కడ ఎన్ని వీసా ఇష్యూస్ ఉంటాయి, వెళ్ళడానికి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, రావడానికి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అని ఏం తెలీదు. వీరికి గుండు చేసే లాస్ట్ వరకు బాగానే ఉండే. లాస్ట్ సెట్టింగ్‌లో స్మూత్ చేసేటప్పుడు ఏడవడం అయితే స్టార్ట్ చేసిండు. పాపం వాడు గట్టిగా కూడా ఏడవలేదు. వద్దు అని చెప్పకుండా కూడా ఏడవలేదు. జస్ట్ ఏడ్చి కూర్చుంటే ఇంకా ఆమె లాలీపాప్ తీసుకొని ఇచ్చింది వీరుకి. వీరు ప్రతి ఫస్ట్ మూమెంట్‌ని క్యాప్చర్ చేయాలనుకుంటా. ఈమె ఫస్ట్ వీరుకి హెయిర్ కట్ చేసిన ఆమె. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఎప్పటినుంచో యూట్యూబ్లో ఒక వీడియో స్టార్ట్ చేద్దాము అనుకున్నా. బట్ ఏ వీడియో పెట్టాలో అర్థం కాక ఫైనల్లీ ఒక మంచి వీడియోతోటి స్టార్ట్ చేస్తున్నా అనుకుంటున్నా. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్, ఎనీథింగ్ ఏ చేసినా నాకు సపోర్టివ్ ఉంటుంది. పట్టుకుంటావా? ఫుల్ చుట్టుపోయింది. ఫుల్ చుచ్చిపోయింది. కొత్త జుట్టు వస్తుంది. Thank you for watching my video. See you in the next video. Bye bye.